ప్రస్తుతం మనం సరునార్ స్టేడియంలో ఉన్నాం. రేపు జరగబోయేటువంటి యువ సంగ్రామ సదస్సు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ కేటీఆర్ రాబోతా ఉన్నారు. తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో ఈరోజు మోసం చేస్తూ ఉన్నది, నిరుద్యోగులను రోడ్డుకి ఎక్కిస్తూ ఉన్నదంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్వి కూడా ఒక చైతన్య పంతలాగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాలా, ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవాలన్న కోణంలో కూడా యువక సంగ్రామ సదస్సు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి సభ వద్ద ఉన్నాం. ఇక్కడ మనతో పాటు బీఆర్ఎస్ కీలక నేత సీనియర్ నేత వెంకటేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా చూడొచ్చు అంటే యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం? ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలో పెట్టడానికి కారణం ఏంటంటే 2023 సంవత్సరంలో మే 8వ తారీఖున ఇక్కడ ప్రియాంక గాంధీ వచ్చి ఎలక్షన్ ముందులో మా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఈ వేదిక ద్వారానే ప్రియాంక గాంధీ అనడం జరిగింది. కానీ 30 నెలలు వచ్చినా ఇంతవరకు కూడా 2 లక్షలేదే కానీ కనీసం 16,000 ఉద్యోగాలు మాత్రమే నింపినామని వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో నిన్న పెట్టారు. అంటే అది కూడా 60,000, అది కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులను విద్యార్థులను నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పటికీ 16,000 ఉద్యోగాలు ఇచ్చిరంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులను విద్యార్థులను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో చెప్పడానికే ఈ యొక్క సరూర్ వేదిక ద్వారా మా కేటీఆర్ యొక్క నాయకత్వంలో ఇక్కడ లోకల్ స్థానిక సభ్యులు సుధీర్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు వాళ్ళు చేసినటువంటి మోసం, వాళ్ళు చేసినటువంటి దగ ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో ఇంతవరకు ఈ రోజు కూడా వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వలేదు. అంటే దాదాపుగా 18 రోజులు మేము అయినా, అంటే పర్మిషన్కి అప్లై చేసి 18 రోజులైనా నేటి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు. ఏదేదో చిన్న చిన్న కుంటి సాకులు చెప్తూ ఒకరోజేమో ఈ యొక్క సీసీ కెమెరాలు లేదంటే సీసీ కెమెరాల్లో అరేంజ్ చేశాము, ఒకరోజేమో మూత్రశాలలు సరిగా లేవు అంటే మూత్రశాలలు కూడా ప్రొవైడ్ చేశాము. అదేవిధంగా పార్కింగ్ సమస్య అంటే అక్కడ పైన చాలా పెద్ద మైదానం ఉన్నది, అక్కడ పార్కింగ్ ఒక 1000 వెహికల్స్ కూడా నిలుపుకోవడానికి అవకాశం ఉంది, అక్కడ పార్కింగ్ సమస్య ఉంది. అయినప్పటికీ కూడా అన్ని ప్రొవైడ్, తర్వాత అగ్గిమాపక అది ఫైర్ సేఫ్టీ లేదంటే ఫైర్ సేఫ్టీకి అప్లై చేసాం. ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా నేటికి ఈ రోజు వరకు కూడా పర్మిషన్స్ ఇవ్వలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు రాష్ట్రంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి యొక్క నిరుద్యోగులు మోసం చేసిందో దీన్ని బట్టి అర్థమవుతున్నది. అంటే పర్మిషన్ రాకపోతే మరి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కదా పోలీసు వాళ్ళు? మరి పర్మిషన్స్ మాకు వస్తుందని మాకు నమ్మకం. ఎందుకంటే ఇప్పుడే ఇక ప్రెస్ కాన్ఫరెన్స్లో మా సుధీర్ రెడ్డి గారు అక్కడ మాట్లాడడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు పర్మిషన్స్ ఇస్తారని కమిషనర్ గారు చెప్పారు. మేము ఆశిస్తూ ఉన్నాం ఖచ్చితంగా పర్మిషన్స్ వస్తుంది. ఒకవేళ వాళ్ళ పర్మిషన్స్ రాకపోతే ప్రత్యామ్నాయంగా మా వాళ్ళందరూ కూడా న్యాయపరంగా పోదని ఆ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉన్నది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది, ఖచ్చితంగా వస్తుందని మేము ఆశాభావంతో ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ సభ పెట్టుకున్నా, ఇక్కడ ఒక సరూర్ నగర్లో సభ పెట్టుకున్నా, అదే బీసీలకు సంబంధించినటువంటి సభ ఆ రోజు అక్కడ పెట్టుకున్నా, అన్ని వర్గాలకు సంబంధించిన పర్మిషన్స్ ఇచ్చాము. మేము పర్మిషన్స్ ఇవ్వకపోతే మేము సభలు పెట్టుకునే వల్ల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సభలు పెట్టుకున్నటువంటి అవకాశం ఉంది. అందులో ఈ సరూర్ నగర్ యొక్క ఈ గ్రౌండ్ అనేది ఒక రోడ్డుకు దాదాపుగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది లోపలికి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ట్రాఫిక్ జాములు కావు, పార్కింగ్ సమస్య ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవ్వకపోవడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. దయచేసి రేపు జరిగేటువంటి నిరుద్యోగ యువ సంగ్రామ సరస్వతి మాకు పర్మిషన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. సందర్భంగా శైలజ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎలా చూడొచ్చు నిరుద్యోగులు ఒకసారిగా బీఆర్ఎస్ వైపు మళ్తారా అంటే క్వశ్చన్ మార్క్ కొంత ఉన్నటువంటి సందర్భం ఎలా చూడదు? లేదు, క్వశ్చన్ మార్క్ ఏం లేదు. నిరుద్యోగులు ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఈరోజు ఇదే చోట యువ డిక్లరేషన్ అనే పేరు మీద మోసపూరిత హామీలు ఇచ్చి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇదే సభ సాక్షిగా, ఇదే భూమి సాక్షిగా దొంగ హామీలు ఇచ్చి గద్దెకెక్కిండ్రు. ఈ నిరుద్యోగ యువకుల వల్లనే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, ఎందుకంటే 2.5 సంవత్సరాలు అయింది, ఎందుకు తాచారం చేస్తున్నావు, ఎందుకు నోటిఫికేషన్లు వేస్తలేవు అని అడుగుతుంటే ఈరోజు తాచారం చేసుకుంటూ నిరుద్యోగుల మీద చిన్న చూపు చూసుకుంటూ
నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతాను, నీకు నోరు ఒకటే పని చేస్తుందా, చెవులు పని చేయవా, కండ్లు పని చేయవా? ఇంతమంది నిరుద్యోగుల ఆవేదనతో అక్కడక్కడ ధర్నాలు చేస్తుంటే నీకు వినిపిస్తలేదా? ఎందుకు దొంగ హామీలు ఇచ్చినావు? ఈరోజు ఎందుకు పర్మిషన్లు ఇస్తలేవు? నువ్వు ధైర్యవంతుడు అయితే నిజంగా బీఆర్ఎస్ మీద నీకు ఎటువంటి ఇది లేకపోతే నువ్వు కరెక్ట్ చేస్తే దీనికి ఎందుకు పర్మిషన్ ఇస్తలేవు? ఇక్కడనే అర్థమవుతుంది నువ్వు కుట్రలు వన్నుతున్నావు. ఈ సభ జరిగితే నీ బతుకు బయట పడుతుంది, నీ పార్టీ బతుకు బయట పడుతుంది, నువ్వు చేసిన దొంగ హామీలు బయట పడుతుంది, నీ పార్టీకి వ్యతిరేకత స్థాయి వస్తుంది, ప్రియాంక గాంధీ నేను గద్దె దించుతా. రాహుల్ గాంధీ గారికి చెప్తున్నా నేను, రేవంత్ రెడ్డి ఒకవేళ ఇవ్వకపోతే రాజీనామా చేయమని చెప్పండి. ఆయన ముఖ్యమంత్రిగా అన్ఫిట్. ఎందుకంటే నోటిఫికేషన్ లేకుండా ఈరోజు తాత్సారం చేసుకుంటూ నిజంగా చెప్పాలంటే మోసం చేస్తున్నాడు యువకులను. గతంలో మిమ్మల్ని మీరు కూడా మోసం చేసిరని నిరుద్యోగం మోసం ఏం చేయలేదు. మా నోటిఫికేషన్లోనే ఉద్యోగాలు వచ్చినాయి, మేము ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఈరోజు ఆయన ఉద్యోగాలు కల్పించిండు. మా పాత వీడితోనే ఆయన చేసిండు, కానీ ఆయన కొత్తగా వేసింది ఏం లేదు. మా బీఆర్ఎస్ పార్టీలన్నా న్యాయం జరిగింది, కానీ యువకులకు కానీ నిరుద్యోగులకు కానీ ఇప్పుడు మాత్రం న్యాయం జరగలేదు. మమ్మల్నే కాదు నిరుద్యోగులను ఒకసారి దిల్సునార్కు పోయి అడగండి కోచింగ్ సెంటర్లో, అప్పుడు అన్న కొంతమందికి న్యాయం జరిగిందో, ఎంతమందికి న్యాయం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మాత్రం పాపం అనకూడదు కానీ రెంట్లు కట్టుకోలేకుండా, హాస్టల్ ఫీజులు కట్టుకోకుండా ఇబ్బంది పడుతుంటే నమ్ముకొని ఓటేసిర్రు అండి. ఈరోజు చెప్తున్నా, నిన్ను నమ్మి ఓటేసిర్రు. బీఆర్ఎస్ కాదు, మరి మేము కాంగ్రెస్కి వేస్తే మాకు ఇది ఇంత హామీ ఇస్తున్నాడు, మేము వేస్తే బాగుంటుంది అని వేస్తే నువ్వు ఎందుకు మోసం చేసినావు? ఎంతవరకు ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తలేవు? అంటే ఇప్పుడు పూర్తిగా నిరుద్యోగులు చదువుకున్నాడేమో ఉద్యోగం కొట్టాలంటే చదువుకుంటుండు హాస్టళ్లలో కూర్చొని, బీఆర్ఎస్ పెయిడ్ కార్యకర్తలేమో రోడ్ల మీదకి ఎక్కుతారు అంటారు. నిరుద్యోగులము అనేది బీఆర్ఎస్ పెయిడ్ కార్యకర్తలు అంటే ఎంతమంది ఉంటారు? ఒక మాట ఆయన అంటున్నాడు, ఇప్పటి వరకు అది తప్పు. ఆయన రేపు ఒకసారి రమ్మను, రేవంత్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉండి ఆయన ఆయన ముఖ్యమంత్రితో ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేలను, ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని అందరినీ రమ్మనండి. రేపు చూడండి, మేము ఉంటామా వాళ్ళు ఉంటామా, మీరు చూడండి మేము సైడ్కు ఉంటాము, మేము ముందుకు కూడా రాము. ఎంతమంది నిరుద్యోగులు ముందుకు వస్తారో ఒకసారి వచ్చి కండ్లు ఒకవేళ ఉంటే పని చేస్తే ఒకసారి రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడాలి, చూడాలి. లేకపోతే అది వేస్ట్. నేను ఈరోజు అడుగుతున్నా, నీవు ఇట్లాంటి నిందలేస్తే నిజమైన నిరుద్యోగులు నేను చెంపకేసి కొడతా, నీ గువ్వ గుయ్యమంటది రేవంత్ రెడ్డి. నువ్వు సభలు పెడతావు, బూతులు మాట్లాడతావు, ఇదే వీళ్ళు నేను అదే బూతులతోనే నీకు సమాధానం ఇస్తారు. ఈరోజు నేను చెప్తున్నా, ఒక నిరుద్యోగులు అనేటి చాలా మంది మీరు అశోక్ నగర్లో కానీ దిల్సునార్లో కానీ ఇక్కడ సరూనగర్ హాస్టల్లో పోయి చూస్తే మేము మేము పోయి అడిగినాం, బాబు ఏంది మీ పరిస్థితి? ఆల్రెడీ దిల్సునార్లో కూడా ఇది మీటింగ్లు జరిగినాయి నిరుద్యోగులు అవి పెట్టి వాళ్ళు చెప్పిండ్రు, మాకు కనీసమైన నోటిఫికేషన్లు ఇస్తాడు, మా ఏజ్ బారైపోతుంది, ఆయన రాగానే మాకు న్యాయం జరుగుతుంది, మేము ఓట్లు వేసినాము, మేమే వేసినామని ఒప్పుకుంటున్నారు, మేము వేసి గెలిపించినాము, కానీ ఈరోజు గెలిపించినందుకు మాకు అన్యాయం చేసిండు. రేవంత్ రెడ్డికి మేము సమాధానం చెప్తామంటారు. ఇక్కడ పేడ్ ఆర్టిస్టులు ఎవరున్నారో చెప్పాలి బుద్ధి అంటే. మరి నువ్వు మాట్లాడుతున్న వాళ్ళు ఈరోజు నిరుద్యోగులను అవమానిస్తున్నాడు పేడ్ ఆర్టిస్టులు అని, అదే నిరుద్యోగులు సమాధానం చెప్తారు.